సో మన రిమోట్ అంతా అసెంబ్లింగ్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం వైర్ అంతా కంప్లీట్ అయిపోయింది. నౌ ఇప్పుడు మన రోబోట్కి ఇంటర్ఫేసింగ్ చేయబోతున్నాం. దెన్ వీ కెన్ చెక్ ద ఆపరేషన్స్. సో ఫస్ట్ వన్, ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ వైర్ డమ్మీ వైర్ అని చెప్పాను. 2 ట్యాగ్స్ వేసేద్దాం పాసిబిలిటీ ఉంటే, ఎందుకనంటే ఇది అలానే యూజ్ చేయం కాబట్టి. ఒక వైర్, డమ్మీ వైర్ యూజ్ చేయం. దెన్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఆల్రెడీ బ్యాటరీకి కనెక్షన్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఇప్పుడు కొంచెం నీట్గా ఉంచడం కోసం అని. ఓకే, అవ్వాల బ్యాటరీకి పాజిటివ్ సప్లై ఇస్తున్నాను చూడండి. ఇక్కడ పాజిటివ్ ఇచ్చాను అండ్ ఇంకో టెర్మినల్లో నెగటివ్ కనెక్ట్ చేశాను. అయిపోయింది. నెక్స్ట్ ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ఫేసింగ్స్ కెన్ సీ నౌ. దిస్ వన్ మేల్ ఫీమేల్, ఇన్సర్ట్ చేసాం అండ్ దీన్ని కూడా ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే రోబోట్ని టెస్ట్ చేస్తున్నాను. ఈ మోటార్స్ అవి ఏ డైరెక్షన్లో తిరుగుతున్నాయి ఏంటని చెప్పి. సో రెండు ఫస్ట్ ముందుకు ప్రెస్ చేస్తే రెండు క్లాక్ వైజ్లో ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరగాలి. సో రెండు ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, రిమోట్ కనిపించట్లేదు కదా. సో రెండు ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరగాలి కాబట్టి చూద్దాం. సో ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, 2 మోటార్స్. అండ్ రివర్స్ డైరెక్షన్, ఫార్వర్డ్ లెఫ్ట్కి టర్న్ అవ్వడానికి లెఫ్ట్ టర్న్. సో లెఫ్ట్ టర్న్ అయిపోయింది. రైట్ టర్న్, తర్వాత ఆర్మ్ మూమెంట్. సో ఇది లిఫ్ట్ చేయడం ట్రై చేస్తున్నాను కానీ ఇక్కడ ఏదో మెకానికల్గా చిన్న హడల్ వచ్చింది. ఐల్ చెక్ ఇట్ వన్స్. ప్రాబ్లం ఏంటన్నా చూడాలి మనం. ఓకే, కొంచెం మోషన్ ఫ్రీ అవ్వాలి. ఇది చూద్దాం, ప్రాబ్లం అయితే లేదు. రైట్. నెక్స్ట్ ఆర్మ్, రోబోటిక్ ఆర్మ్ ఏదైతే ఉందో ఓపెన్ క్లోజ్ అని చేస్తాం. సో ఓపెన్ అగైన్ క్లోజ్. ఏదైనా ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ లిఫ్ట్ చేసుకుంటే లిఫ్ట్. సో రోబోట్ అంతా ప్రాపర్గా ఉంది. సో రైట్ నౌ I'll do interfacing of wheels. Now I'm going to interface 4 wheels in the 4 directions or 4 motors. Okay, you can see we need to fix like this. For that we need to observe first there is a hole here, you can see. Okay, and we have a screw in the wheel. We need to just interface like this. Fix చేస్తున్నాను wheels నేను. Again I'm fixing these wheels. One more wheel. చాలా సింపుల్ అండి ఇక్కడ. జస్ట్ ఓకే, డన్. సో మొత్తం 4 వీల్స్ని కూడా మనం ఇంటర్ఫేసింగ్ అయితే సక్సెస్ఫుల్గా చేస్తాం. సో 4 వీల్స్కి ఇంటర్ఫేసింగ్ చేస్తాం సక్సెస్ఫుల్గా అయితే. బ్యాటరీ ఎప్పుడు కూడా మోస్ట్లీ ఇంటర్ఫేసింగ్ చేసేటప్పుడు బ్యాటరీని ఎప్పుడు కూడా ఈ ఎండ్లోనే పెట్టాలి, ఇక్కడే స్టిక్ చేయాలి. దీనికి డబల్ టేప్ యూజ్ చేసి స్టిక్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్. ఒక స్మాల్ వీడియో మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను, ఎందుకనంటే ప్రీవియస్ లెక్చర్లో మొత్తం అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకటి కారణం ఏం చేస్తున్నాను, స్కాట్ రెడీ. అవర్ రోబోట్ స్కాట్ రెడీ. సో దిస్ ఈస్ ద కాంపిటేటివ్ రోబోట్ అనమాట. ఈ కాంపిటేటివ్ రోబోట్ని మీరు చక్కగా యూజ్ చేసుకొని యూ కెన్ క్రాక్ ద ఈవెంట్ ఈజీలీ. థ్యాంక్ యూ.